ప్రస్తుతం రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్న విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఉండే అధికార టీడీపీ ప్రభుత్వం పైన గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అయితే ఈ ఎమ్మెల్యేలు ఏ రాజీనామా చేయకుండా అధికార టీడీపీ పార్టీలోకి వెళ్లి మంత్రి పదవులు చేపట్టి రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఈ విషయంపైన శివప్రసాద్ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి ఏ రాజీనామా చేయకుండా ఫిరాయించి అందులో పదవులను అనుభవిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కోర్టు ఈ విషయంపైన విచారించి మంత్రి పదవులు అనుభవిస్తున్న 4 వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది హైకోర్టు. 2 వారాల్లోగా వాళ్ళు ఈ విషయంపైన వివరణ ఇవ్వకపోతే వారిపైన కఠిన చర్యలు తప్పవని ఆదేశించింది. దీంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఆ ఎమ్మెల్యేలు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఇలా నోటీసులు రావడంతో అధికార పార్టీలో ఉన్న ఇతర ఎమ్మెల్యేలు కూడా కంగు తిన్నారు. ఈ విషయంపైన ఆ ఎమ్మెల్యేలు ఏ వివరణ ఇస్తారో వేచి చూడాలి. For more interesting updates, please subscribe to our channel.